హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికే మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉండాలి. అవునండి, మా పెద్ద బాబుది బర్త్డే జూన్ 25th. కానీ ఆ రోజంతా డల్గానే అయింది, ఎందుకంటే వాడికి హెల్త్ బాగాలేదు, అస్సలు ఫీవర్ అనమాట. వస్తూ తగ్గుతూ ఉంది. ఇంకా నాకు కూడా ఆ రోజంతా డల్గానే అయిపోయింది. సో అందుకనే ఎక్కడికైతే ప్లాన్ చేసుకోలేదు అని కూడా. సో ఇంకా ఈవినింగ్ వాడు అమ్మ ఓకే నాకు బాగున్నాను అని చెప్పి అన్నాక, బయట ఫుడ్ కూడా యాక్చువల్గా పెట్టడం ఇష్టం లేదు, కానీ వాడు నోరు బాగాలేదు అన్నాడని చెప్పని ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఓకేగానే అయ్యింది. సో ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చిన తర్వాత, ఇది అన్ప్లాన్డ్, అసలు అనుకోలేదు, అన్ప్లాన్డ్. మా వారు షాప్ కట్టేసి వచ్చిన తర్వాత 9:30 9:45కి రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. వాడు ఎప్పుడు 7:30 8కి కాల్ చేసి చెప్పాడు, అమ్మా ఇలా ఫుడ్ బయట తినాలనుంది అని చెప్పని. అప్పుడు కూడా వద్దని అనుకున్నాము, కానీ వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత లేట్ అయిపోయింది కదా, ఇంకా ఐటమ్స్ కూడా ఎక్కువ లేవు, అందుకని ఉన్నటిలోనే ది బెస్ట్ చెప్పుకున్నాము. పన్నీర్ మంచూరియా అండ్ నెక్స్ట్ ఆనియన్ రింగ్స్ అయితే ఇక్కడ ది బెస్ట్ సెల్లర్ అనమాట, బాగుంటాయి ఇక్కడ, అవి కూడా తెప్పించుకున్నాము. పన్నీర్ మంచూరియా అయితే చాలా బాగుంది. ఆనియన్ రింగ్స్ అయితే ఈసారి అస్సలు బాగా టేస్ట్, బాగా ఆయిల్ పీల్చేసింది అనమాట. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు మీరు. ఆనియన్ రింగ్స్ తిన్న తర్వాత అస్సలు బాగాలేదు, సో అందుకని అదైతే పక్కన పెట్టేశాను నేను. ఆ తర్వాత డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ డబుల్ ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. నాకు చెర్రీకి కొంచెం స్పైసీనెస్ తక్కువ, వాళ్ళిద్దరికి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ. ఆ రెండింటితో పాటు కర్రీ ఏమో ఎగ్ మసాలా కర్రీ అయితే చెప్పామన్నమాట. సో అవన్నీ వచ్చేసిన తర్వాత సర్వింగ్ చేసేస్తున్నారు. యాక్చువల్గా మా పిల్లలకి నేను జంక్ ఫుడ్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను, ఎందుకంటే అవి తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎన్ని వస్తాయో నాకు తెలుసు. అందుకని జంక్ ఫుడ్స్ అయితే అస్సలు నేను ప్రిఫర్ చేయను. మేము రెస్టారెంట్కి వెళ్ళేది కూడా 2 monthsకి ఒకసారి అట్లా వెళ్తామన్నమాట. ఇంకా మధ్యలో ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ తెప్పిస్తాను, మంత్లో ఒక్కసారి, అది కూడా. ఇంకా చిప్స్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ అసలు నేను అలౌ చేయను. సో అక్కడ రెస్టారెంట్లో అయిపోయిన తర్వాత ఇంకొచ్చే ముందు అనుకున్నాము, కేక్ కటింగ్ చేస్తావా అంటే చేస్తానమ్మా అన్నాడు. అందుకని చెప్పని ముందేం కేక్ ఆర్డర్ చేయాల. వచ్చేటప్పుడు అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఇలా ఐస్ క్రీమ్ కేక్ బ్లాక్ కరెంట్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇలా కేక్ కటింగ్ అయితే సరదాగా గడిచిపోయింది. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడు కేక్ కట్ చేసే టైంకి కూడా వాడికి ఒళ్ళు అయితే కాలిపోతుంది అనమాట. అయినా కూడా అదేమి బయట పడినవ్వకుండా చాలా హ్యాపీగా ఉన్నాడు వాడు. ఓకేగా అనిపించింది నాకు డే అంతా, పాపం అలా చూస్తే వాడిని. ఇంకా కేక్ కటింగ్ టైంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. పక్కన మైలగడ్డ నా చున్నీ కొరికేస్తున్నాడు, ఇక్కడ వెనకాల వదలరా అంటే వాడు అసలు వదలట్లేదు. వాడికి కేక్ కావాలంటే వాడికి స్మెల్ వచ్చేస్తుంది. కానీ యాక్చువల్గా డాగ్స్కి స్వీట్ అయితే పెట్టకూడదుగా, అందుకని వాడిని నేను పెట్టలేదు. ఇక్కడ వాళ్ళ ఫాదర్కి తినిపిస్తున్నారు, వాళ్ళ ఫాదర్ ఏమో వాడికి. సో డే అంతా ఇలా గడిచిపోయింది అనమాట మాకు. ఇక్కడ వీళ్ళిద్దరూ అసలు చూసారా, వెనకాల వాళ్ళ ఫాదర్ అసలు అన్ని కోతాశాలే. ఇక్కడ ఒకరికొకరు క్రీమ్ అయితే రాసేసుకున్నారు, ఇలా ఎంజాయ్ చేశారనమాట. ఫైనల్గా నైట్ 11 o'clockకి కేక్ కటింగ్. అసలు యాక్చువల్గా ఇది తెలుసా మీకు, 11 o'clockకి కేక్ కటింగ్ అయింది. అప్పుడు కొంచెం తినేసి ఇంకా బాయ్ చెప్పేసుకుని గుడ్ నైట్ చెప్పేసుకుని ఎవరి కాళ్ళు స్లీప్కి వెళ్ళిపోయారు.